జగన్ అక్రమాస్తుల కేసులో రేపు కోర్టుకు హాజరవుతున్నాడు. యాక్చువల్గా 21వ తేదీ వస్తానని చెప్పిన జగన్ ఒకరోజు ముందుగానే సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎలా ఉండాలా? రప్ప రప్ప ఆడించాలి కదా. అలా రప్ప రప్ప ఆడించేందుకు ఆయన టీం సిద్ధమవుతోంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అంటే సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరోజుకు నేను వస్తే ఒక్కరోజుకు నాకు 70 లక్షల ఖర్చు అవుతుంది అన్నాడు. మొన్న ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే ఈ నెల 6వ తేదీన నేను కోర్టుకు రావాలంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇలాంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించుకున్నాడు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? అదొక వైబ్రేషన్ క్రియేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే మంది మార్బలంతో ఎక్కడికక్కడ హోరెత్తించాలని చెప్పి రెండోసారి జగన్మోహన్ రెడ్డిని కోర్టు రాకూడదు నువ్వు అని చెప్పి చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంత ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం మరి ఒకరోజు ముందుగానే వస్తున్నాడు ఆయన. అది ఆయన డెసిషనో కోర్టు డెసిషనో తెలియదు, కానీ ఒకరోజు ముందుగానే రేపు గురువారం హాజరవబోతున్నాడు కోర్టులో. మరి ఇక్కడ ఇంకొక కీలక పరిణామం ఏంటంటే, ఏదో చావుకొచ్చి పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధమైనట్టు మన జగన్ అన్న షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేశాడు. నేను ఈ టైంకు కోర్టుకు వస్తా, ఈ టైంకు వెళ్ళిపోతా అని చెప్పి ప్రపంచంలోనే కోర్టుకు డెడ్ లైన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూస్తారా? షెడ్యూల్ చూస్తారా? చూడండి, జగన్ అన్న షెడ్యూల్ చూడండి ఒకసారి. 9 AM డిపార్చర్ ఫ్రమ్ రెసిడెన్స్ ఎట్ తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ టు గన్నవరం ఎయిర్పోర్ట్. అది ఆయన సీఎం అయితే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆయనతో పాటు ఉండే పిఎస్లు. ఆ విధంగా ఈ ఆయన షెడ్యూల్ రెడీ చేసి ఇక్కడ చూడండి, 11:30 గంటలకు అరైవల్ ఎట్ సిబిఐ కోర్ట్ నాంపల్లి హైదరాబాద్, 12:30 గంటలకు డిపార్చర్ ఫ్రమ్ సిబిఐ కోర్ట్ నాంపల్లి టు రెసిడెన్స్ ఎట్ లోటస్ పాండ్. ఇదేంటిది? టైం ఈయన ఫిక్స్ చేయాలా, కోర్టు ఫిక్స్ చేయాలా? ఒక ముద్దాయి నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు హాజరయ్యి అక్కడ నీ టైం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలా, లేదంటే నువ్వే టైం ఫిక్స్ చేసుకొని వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, అంటే నేను చెప్పినట్టు నడవాలి. నువ్వు సీఎం కాదు బాబు, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అసలు సీఎం ఉంటే వెళ్ళలేదనుకో కోర్టుకి. ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి 6.5 ఏళ్ల ముందు కోర్టుకు ఒక్కసారి వెళ్ళాడు అంతే. అప్పటి నుంచి ఇప్పుడే వెళ్ళడం. అన్న వస్తున్నాడు, అదేదో వీరుడు వచ్చాడు అంటారు కదా, ఆ స్థాయిలో వీరుడు వచ్చాడు ధీరా 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అక్కడ ఎలివేషన్లు వేసుకొని వాళ్ళు సాంగ్లు వేసుకొని మరి అక్కడ గుమిగూడేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా పోస్టర్లు వేసుకుంటున్నారు, అన్న వస్తున్నాడు, నేను వస్తున్నాను, మరి నాతో వచ్చేదెవరు అంటున్నారు. నాతో వచ్చేదెవరు అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు పిలిపించుకొని అక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అదంతా. అక్కడికి అందరినీ పిలిపించుకొని అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి రెండోసారి ఆ ట్రాఫిక్ జాము అక్కడ పబ్లిక్ ఏదైతే ఇబ్బంది పడ్డారో అదంతా చూపించి రెండోసారి నేను కోర్టుకు రావాలంటే ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, అందుకని నేను కోర్టుకు రావట్లేదు, ప్రజల అసౌకర్యాన్ని నేను దూరం చేసేందుకు నేను చాలా చింతిస్తూ కోర్టుకు రావట్లేదు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పన్నాగంలో భాగంగా రేపు ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సైకోలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సిద్ధమవుతున్నారు అక్కడ హాజరయ్యేందుకు. వాళ్ళు పోస్టర్లు వేసి పిలిపించుకుంటున్నారు, నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారా అంటున్నారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి పని బెస్ట్ అండి. ఏమైనా చెప్పండి, కోర్టుకే డెడ్ లైన్ ఇస్తాడు ఆయన. కోర్టుకు డెడ్ లైన్ ఇచ్చి నేను ఈ టైం నుంచి ఈ టైంలోనే ఉంటా, లేదంటే నేను కోర్టుకు రాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి గతంలో మనం చెప్పుకున్నట్టు ఆయన రావాలంటే మంది మార్బలం తోడుగుండాలా, లేదంటే ముందుగానే ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండాలా? అంటే అదే గతంలో అయితే ఐపాక్ టీమ్ సెట్ చేసేది, వచ్చేటప్పుడు ఎవరో ఒకరిని పిలిపించుకొని అలా ఇలా హంగామా చేయడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వెళ్ళేది కోర్టుకి, టైం కోర్టు ఫిక్స్ చేయాలా, నువ్వు ఫిక్స్ చేసేది కాదు అన్నది నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు వెళ్ళే పని. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డికి టైం దగ్గర పడిందనే అనిపిస్తుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇన్ని సంవత్సరాలు నువ్వు కోర్టుకు రానని చెప్పి మొండికేసావు, కానీ ఇప్పుడు అట్ట కాదు, నువ్వు కోర్టుకు వెళ్ళాల్సిందే, లేదంటే కోర్టు నిన్ను రప్ప ఆడిస్తుంది. అది నువ్వు గుర్తుపెట్టుకొని రేపు కోర్టుకు వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.